ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బీసీ కులగణనను వెంటనే చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం మాట మార్చి ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తే సహించేదే లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టి బీసీల లెక్కలు తేల్చిన తర్వాత వాటికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్దామని కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించినట్లు ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ను ఖరారు చేసేందుకు ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తామనడం చెప్పడం సరైంది కాదని ఆయన అన్నారు. సమయం లేదని, కుల గణనను చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, తద్వారా ఎన్నికలకు ఆలస్యం జరుగుతుందనే ఉద్దేశంతో కుల గణనను కాస్త ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచించడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీసీ సమాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలతో కలిపి ఉద్యమాలు చేసేందుకు వెనకడుగు వేసేదే లేదని ఆయన అన్నారు. కులగణన చేస్తే తమ అధికారులను ఎక్కడ దూరం అవుతామని భయపడుతూ ఎక్కడ ఏ కులం వారు ఎక్కువ వారి సంక్షేమ స్థితిగతులు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్థితిగతులు అమలు చేయవలసి వస్తుందనే ఉద్దేశంతో భయపడి కుల గణనను చేయడానికి వివిధ రకాలుగా సాకులు చూపెట్టి వాయిదా వేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా ముద్రపడమే కాకుండా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీల పాత్ర ఏంటో చూపెట్టి తగిన గుణపాఠం చెప్పేందుకు బీసీ సమాజం మొత్తం ఎదురు చూస్తుందని శ్రీనివాస్ సాగర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్, జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు డీకే నాయి, బీసీ సమాజ్ కో కన్వీనర్ సవారి సత్యం, బీసీ సమాజ్ దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ బి శేఖర్, బీసీ సమాజ్ నాయకులు జంగం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. బీసీ కులగణనపై కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా బీసీ కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహిస్తామని మాట చెప్పి ఈరోజు కాలయాపన చేస్తూ కులగణన లేకుండానే ఎన్నికలకు పోవాలనే ప్రయత్నాలు వివిధ మాధ్యమాలు మనం చూస్తున్నాం. దీన్ని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి రాహుల్ గాంధీ పాల్గొన్న ఆ సభలో సిద్దిరామయ్య నోటికెళ్ళి కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకును మొత్తం లాక్కొని ఈరోజు అధికారంలో కూర్చొని అవకాశవాదిగా కాంగ్రెస్ పార్టీ మారి ఈరోజు కాలయాపన చేస్తూ కులగణన చేయాలంటే చాలా టైం పడుతుందని, ఆలస్యం అవుతుందని రకరకాల సాకులు చెప్పి కులగణను లేకుండానే ఎన్నికలపై విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇదే కనుక జరిగితే బీసీ సమాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు కూడా బీసీ సంఘాలు, కుల సంఘాలు అనేది సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే వెల్మ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉండి కులగణన మాట ఎత్తకుండానే వాళ్ళు అధికారం అనుభవించి ఈరోజు కనుమరుగు అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే బీసీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ వీరు కనుక ఈ మాటను తప్పితే మాత్రం బీసీల నుంచి తగిన గుణపాఠం ఎదుర్కోక తప్పదు. మేము భవిష్యత్తులో ఈ బీసీ కులగణన మీద ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని జనం లోపలికి వెళ్తాం. ఏదైతే వీళ్ళు కులగణన చేస్తే ఎక్కడ బీసీల వాళ్ళ స్థితిగతులు తెలుస్తాయి, వాళ్ళకు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని సమకూర్చవలసి వస్తుంది. భవిష్యత్తులో వాళ్ళ అధికారంకి బీసీలు దగ్గర అవుతారు. బీసీల రాజ్యాధికార దిశగా అడుగులు వేసేందుకు అదొక మంచి అవకాశం. కాబట్టి ఇటువంటి బీసీ కులగణన మీద వెనుకడుగు వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో బీసీ సమాజం మొత్తం బీసీ సమాజం దృష్టిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ముద్రపడే అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఆలోచించి బీసీ కులగణన తర్వాతనే స్థానిక సంస్థలను ఎన్నుకరించాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది.